ప్రజల జీవితాల్లో ముఖ్యంగా పేదల బతుకుల్లో మార్పు రావడానికి సంక్షేమ పథకాలు ఎలా కారణమవుతాయి? ప్రభుత్వాలు, పాలకులు సంక్షేమ పథకాలతో ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారన్న వార్తల్లో నిజమెంత? వీటన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే కొండయ్య కుటుంబాన్ని కలవాల్సిందే. ఇంతకీ ఎవరి కొండయ్య? ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తుంటాడు? ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన నుంచి నాకు పింఛన్ డబ్బులు కాలాలు కాల్చి వచ్చింది. ఆ డబ్బుతో నేను ఏదో తింటాను సార్. మా భార్యకు స్నేహితులకు వచ్చాది. మా భార్య నేను ఆ డబ్బుతో ఇది చేసుకుంటాను సార్. విన్నారుగా ఈ పెద్దాయన మాటలు. ఈయనే కొండయ్య. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లెకు చెందిన కొండయ్య డప్పు కళాకారుడు. హరిజనవాడలో ఉంటున్నాడు. కళాకారులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేశారు. అందులో భాగంగానే డప్పు కళాకారుడైన కొండయ్య ఈ వయసులో పింఛన్ అందుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పింఛన్ వస్తోంది కదా అని ఖాళీగా కూర్చోవడం లేదు. డప్పు కళాకారుడిగా పనిచేస్తూనే ఉన్నాడు. ఈ పేదరికం పోవాలంటే చదువు ముఖ్యమని సీఎం వైఎస్ జగన్ భావించారు. అమ్మ ఒడితో పేద పిల్లలు చదువుకునేలా చేశారు. ఫలితంగా నిరుపేద కుటుంబానికి చెందిన కొండయ్య మనవడు ఇప్పుడు చక్కగా చదువుకుంటున్నాడు. మా పిల్లోడు బడికి పోతున్నాడు బాగా. అమ్మఒడి వల్ల మేము బాగా ప్రైవేట్ స్కూల్లో చేర్పించుకొని బడికి పంపించుకుంటున్నాం. అప్పుడైతే పంపించుకోలేకున్నాము. జగన్ పాలన చాలా బాగుంది. అమ్మఒడి లెక్క వల్ల మా బాబును మనవల్ని చదువుకుంటుంది సార్ బాగానే. సొంతింటి కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ పేదవాడికి మాత్రం ఎప్పటికీ తీరని కలగానే మిగిలిపోతుంది. ఆ పరిస్థితి తన పాలనలోని పేదలకు ఉండకూడదన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ ఇళ్లు కట్టిస్తున్నారు. అలా జగన్ పాలనలో కొండయ్య కుటుంబం సొంతింటి కల తీరింది. మాకు ఇల్లు కూడా వచ్చింది. దానివల్ల మేము ఆయన పేరు చెప్పుకొని ఒక ఇల్లు కట్టుకున్నాము. మాకు చాలా పథకాలు అందినాయి. ఆయన ప్రభుత్వం చాలా బాగుంది. అధికారంలోకి వస్తే నవరత్నాలను అమల్లోకి తెస్తానన్న వైఎస్ జగన్ ఆ మాట నిలబెట్టుకున్నారు. ఫలితంగా ప్రతి పేద కుటుంబం నవరత్నాల పథకాలతో లబ్ధి పొందుతోంది. కొండయ్య కుటుంబం కూడా ఆ పథకాలతోనే ఆర్థికంగా నిలదొక్కున్నారు. మాకు జగన్ సార్ బాగా చాలా మేలు చేస్తున్నాడు. మాకు 18,000 లెక్క కూడా వచ్చింది. జగన్ సార్ మాకు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. మా కుటుంబం అంతా బాగా బతుకుతున్నాము. ఆయన వచ్చిన నుంచి మేము ఇల్లు కూడా కట్టుకుంటాము. బాగున్నాం. చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలు పేరుకే తప్పించి పేదలకు అందేవి కావు. మేము బాబు బాధితులమేనంటోంది కొండయ్య కుటుంబం. తెలుగుదేశం ప్రభుత్వంలో నాకు ఏం రావడం లేదు సార్. అప్పుడు ప్రభుత్వంలో ఏం లేదు సార్. మాకు ఇప్పుడు బాగుంది. మాకు గత ప్రభుత్వంలో ఏ పథకాలు ఏంటి మాకు అందలే. సంక్షేమ పథకాలతో జగన్ సర్కార్ ఏపీని అప్పుల ఊబిలో నెట్టేశాడని, ప్రజలు సోమరిపోతులవుతున్నారని విపక్షాలు ఆరోపించాయి. మరో శ్రీలంక కాబోతుందని పచ్చ పార్టీలకు తోడు పచ్చ మీడియా ప్రచారం చేసింది. కానీ ఈ వార్తలు అబద్ధమని కొండయ్య లాంటి ఎన్నో కుటుంబాలు నిరూపిస్తున్నాయి. నెక్స్ట్ కూడా జగన్ సారే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళా రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళా జగన్ సారే రావాలని కోరుకుంటున్నాం సార్. జగన్ సార్ మాకు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. దళారులు లేకుండా, అధికారులు జోక్యం చేసుకోకుండా నేరుగా అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా సీఎం వైఎస్ జగన్ పాలన ఉండడంతో పేదలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. రాష్ట్ర ప్రగతికి దోహదం చేస్తున్నారు.